న్యూస్ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో నిన్న రాత్రి ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో అమ్మాయిలు ఉన్న టైంలో ఎవరో వీడియోస్ తీశారని విద్యార్థినులు ఆరోపించారు. దీంతో ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎంఆర్ ఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వెంటనే సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలికలతో మాట్లాడారు. హాస్టల్లో పనిచేస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 12 సెల్ ఫోన్స్ ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు గర్ల్స్ హాస్టల్ సెక్యూరిటీ గార్డ్ గది అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థినులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వాళ్లు ప్రభుత్వం స్పందించి వెంటనే సీఎంఆర్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల వీడియోస్ ఎవరు తీశారనే విషయంపై చర్చ నడుస్తోంది. కాగా హాస్టల్లో వంట చేసేందుకు వచ్చేవారు వీడియోస్ తీసి ఉంటారని కొంతమంది విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకుండా అసభ్యకరంగా వీడియోలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే విచారణ జరిపించాలని, నిందితులను గుర్తించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అమ్మాయిలు అక్కడ వాష్రూమ్ లో ఉన్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వాళ్ళు వీడియోస్ తీసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ అధికారులు 4గురిని అరెస్ట్ చేశారు అని కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం యాజమాన్యం బయటకు వచ్చి ఏమైనా మాట్లాడిందా? సీఎంఆర్ కాలేజ్ లో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున చేరుకొని రాత్రి వరకు కూడా కాలేజీ ముందు ఆందోళన దిగడం జరిగింది. కానీ యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి స్పందించలేదు. కాబట్టి యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సీఎంఆర్ కాలేజీలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కానీ బయటికి రాకుండా విద్యార్థులను బెదిరింపులకు గురి చేశారు. కాబట్టి వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. కాలేజీలో విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన యాజమాన్యం పట్టించుకోకపోవడంపై అక్కడ నిర్లక్ష్యంగా ఉండడం, అదేవిధంగా వంట చేయడానికి వచ్చిన వాళ్ళు అమ్మాయిలు బాత్రూమ్ లో ఉన్న సమయంలో వీడియోలు తీశారని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నప్పటికీ వారిని తొలగించకుండా వారినే కంటిన్యూగా చేయడం, అదేవిధంగా ఈ విషయాలు బయటికి చెప్పొద్దని చెప్పేసి విద్యార్థులనే యాజమాన్యం బెదిరించిందని చెప్పేసి కూడా ఇటు విద్యార్థి సంఘ నాయకులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. రాత్రి పోలీసులు వారందరికీ సర్ది చెప్పి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడంతోనే అక్కడ ఆందోళన విరమించారు. కానీ వారిపై చర్యలు తీసుకోకుంటే ఈ రోజు కూడా కంటిన్యూగా ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. సీఎంఆర్ కాలేజీలో ఇదే కాదు, ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కాలేజీ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక పోలీసులు అయితే 4గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సీఎంఆర్ కాలేజీలోని కిచెన్ లో వంట చేయడానికి వచ్చిన వాళ్ళే ఈ వీడియోలు తీసినట్టుగా గుర్తించి వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా వీడియోలు తీసిన వారిపై, అదేవిధంగా కాలేజీ పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హామీ ఇవ్వడంతోనే అక్కడ నుంచి ధర్నా విరమించారు. లేకపోతే ఈ రోజు కూడా మళ్ళీ ఆందోళనకు పిలుపునిస్తామని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు అయితే హెచ్చరించడం జరిగింది. రైట్, థాంక్యూ సురేష్.